దేశ ఆర్థిక రాష్ట్ర వ్యవస్థలో పోషిస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సింగరేణి 135వ ఆవిర్భావ వేడుకలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జిఎం రాజేశ్వరరెడ్డితో కలిసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తామని తెలిపారు. ఇంకొక అమ్మాయికి ఇటు చూడండి అమ్మా, ఇటు చూడండి. ఎదురుగుంటే ఏం లాభం? ఎదురుగుంటే మరి ఇంటికి వెళ్తారు, మరి కొద్దిగా వెనక వెళ్తారు కదా. సరే, ఇది డెవలప్మెంట్ సార్. వర్జెన్సీలో ఇట్లా పిల్లర్స్ గా డెవలప్ చేసి మనం బొగ్గును తీసుకొని హాలేజ్ లైన్లు వేసి తర్వాత ఈ పిల్లర్స్ అని డెవలప్మెంట్ అయినాక డిప్లరింగ్ చేస్తాం సార్. ఇది బోర్డ్ అండ్ పిల్లర్ మెథడ్ అంటారు సార్. బోర్డ్ అండ్ పిల్లర్ లో అంటే మన పిల్లర్స్ కూడా అక్కడ చిన్న చిన్న సార్. పిల్లర్స్ ఎక్కువ మొత్తంలో తీసుకోవడానికి వర్కింగ్ కంటిన్యూషన్ అంటారు కాబట్టి కంటిన్యూస్ మైనర్ అన్నారు. దీన్ని ఇబ్బంది లేక మనం పిల్లర్స్ తీసినాక స్టబ్బింగ్ సార్ ఇట్లా చేస్తాం. ఈ ఇసుక ఉన్న నీళ్ళు ఇక్కడ మిక్స్ అయ్యి ఇక్కడికి వస్తాయి సార్. ఇసుక నిండుతుంది. ఇదంతా బొగ్గు తీసినాం సార్. ఈ బొగ్గు ఈ పిల్లర్స్ సార్ తక్కువ సార్. మళ్ళీ హెవీ మిషనరీ వాడతాం. ప్రొడక్షన్ హైలీ వస్తుంది. యాక్సిడెంట్ రేట్ తక్కువ, ప్రొడక్షన్ హెవీ సార్. మనకు ఒకటి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం ఉన్నది తప్ప మిగతా అంత ప్రొడక్షన్ పరంగా మనకు హైలీ ప్రొడక్షన్ తీసుకొని మన టార్గెట్ అచీవ్ చేయడానికి ఓసీలే సార్. గుండెకాయ అటువంటి జేఎంఈటీలు సార్. వీళ్ళంతా జేఎంఈటీలు ఎంజీటీలు ఉన్నారు ఆఫీసర్. చేయడం వల్ల ఇట్లా ఏది కూడా డ్యామేజ్ కావట్లేదు. చెట్లు పెడతాం, అలాగే వర్షం బ్రిటిష్ కాలం నుండి 120 సంవత్సరాల 1920 నుంచి 136 సంవత్సరాల వరకు ఈరోజు నల్ల బంగారాన్ని బయటికి తీస్తూ సమాజానికి అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక సోదరులను తయారు చేసేటువంటి సంస్థ సింగరేణి సంస్థ. ఈ సింగరేణి సంస్థ ఉపాధి కల్పించడమే కాకుండా దీనికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కూడా కార్మికుల ద్వారా ఆదాయాన్ని ఇస్తూ ఈరోజు కార్మికులకు ఈరోజు ఉపాధి కల్పిస్తూ గత ఏదైతే 136 సంవత్సరాల నుంచి ఈ బొగ్గును తీస్తున్నటువంటి కార్మికులకు ఈ యొక్క కార్మిక దినోత్సవం సందర్భంగా సింగరేణి సంస్థ స్థాపించిన సందర్భంగా సింగరేణి సంస్థతో పాటు కార్మిక సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కార్మిక సోదరులు ఈరోజు మనం చూసినటువంటి ఏదైతే సీన్స్ ఉన్నాయో, ప్రదర్శనలు ఉన్నాయో, ప్రాణాలను తెగించి ఈరోజు పనిచేసేటువంటి కార్మికులు రక్తాన్ని చెమటగా వరిచి ఈరోజు ఈ ప్రభుత్వాలకు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఆదాయాన్ని ఇస్తున్నటువంటి కార్మిక సోదరులకు రాబోయేటువంటి రోజుల్లో కూడా తగినటువంటి మరి యొక్క బెనిఫిట్స్ కానీ లాభాలను కానీ ఈరోజు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా బట్టి గారి నేతృత్వంలో ఈరోజు కార్మిక సోదరునికి అకాల మరణం చెందితే ₹1 కోటి ఇన్సూరెన్స్ను ఇవ్వడమే కాకుండా ఈరోజు వాళ్ళ యొక్క కొన్ని డిమాండ్లు ఉన్నాయి. స్వంతింటి కళ, అదేవిధంగా ఈరోజు స్వంతింటి కళతో పాటు ₹20 లక్షల వడ్డీ లేని ఏదైతే గృహాన్ని కొరకు ఇవ్వాలని, ఇన్కమ్ ట్యాక్స్ విధానాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా ఆ న్యాయమైనటువంటి డిమాండ్లన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో మేము ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి చేతుల్లో మేము చేయడం, కేంద్ర ప్రభుత్వం కూడా చేయాలని, అదేవిధంగా కార్మికులు న్యాయమైనటువంటి డిమాండ్లకు ఇంకా ఈ బొగ్గును ఉత్పత్తి చెందే విధంగా మరి అదే ఈ ప్రాంతాలకు భూములు కోల్పోయినటువంటి భూ నిర్వాసితులతో పాటు అదేవిధంగా వాళ్లకు భూ నిర్వాసితులకు న్యాయం జరిగే విధంగా ఆ భూమిని నమ్ముకొని పంట తీసి ఆ పంటలో ఆధారము చెందినటువంటి భూములు కానీ ఏదైతే గ్రామాలు పోయి వాళ్ళ తాత ముత్తాతల నుంచి జన్మించినటువంటి గ్రామాలు పోయేటప్పుడు కూడా ఆ గ్రామాలకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ కూడా అందించే విధంగా
మరి సింగరేణి సంస్థ కూడా చూడాలని, భూ నిర్వాసితులతో పాటు కార్మికులను కూడా మరి అన్ని రకాలుగా ఆదుకోవాలని ఈ యొక్క మరి సింగరేణి ఈరోజు మరి 136వ సంవత్సరము స్థాపించి నిన్న సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. దీనికి సింగరేణి కార్మికులతో పాటు భూ నిర్వాసితులకు ఈరోజు సింగరేణి సంస్థ కూడా అన్ని రకాలుగా మా యొక్క తోడ్పాటు సహకారం ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం.